హలో అందరికీ, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మా నాన్న చేపలు తెచ్చాడండి. మా సైడ్ వీటిని తూరీగలు అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇవి చూడడానికి ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో టేస్ట్ కూడా మామూలుగా ఉండదండి. అయితే మనం రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా వీటి కోసం అయితే 5-6 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు, 3 టమాటాలు తీసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని జీలకర్ర, గసగసాలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, టమాటా, అలాగే కొంచెం వెల్లుల్లి. నేను కొంచెం వెల్లుల్లి ఎక్కువే తీసుకుంటున్నాను, ఎందుకంటే వెల్లుల్లి చాలా మంచిది. అల్లం తీసుకొని ఫైన్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మరొక బౌల్ తీసుకొని తగినంత చింతపండు తీసుకొని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. పులుపు ఎక్కువ తినేవారు కొంచెం ఎక్కువ నానబెట్టుకోవచ్చు. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో ఆ మసాలా అనేది పచ్చిమిరపకాయ ముక్కల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చేపలు అయితే అదేనండి తూరీగలు ఉన్నాయి కదా, వాటిని మనం ఈ మసాలా ఏమైతే ఉందో మసాలాలో వేసి బాగా ఫ్రై చేయాలి. ఆ చేప ముక్కలు ఏమైతే ఉన్నాయో ఆ చేప ముక్కల్లో ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా, ఆ పులుసుని 2 కప్పుల వరకు వేస్తున్నాను, నేను చూపించిన కప్పుతో సైజు ప్రకారం. తర్వాత కొంచెం కారం, అలాగే తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. చేపల్ని మిగతా కర్రీస్ కలిపినట్టు కలపకూడదు, ఎందుకంటే ముక్క విడిపోయే ప్రమాదం ఉంది. సో నేను చూపించినట్టు కలపండి. ముక్క విడకుండా చింతపండు పులుసు వేసాం కదండి, ముక్క గట్టిపడి పులుసు అనేది చాలా బాగుంటుంది. తర్వాత మూత పెట్టి ఒక 20-25 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. ఈలోపు మనం పక్కన పెట్టుకున్న ఫ్రై కోసం పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రై కోసం పెట్టుకున్న పీసెస్ని కొంచెం ఉప్పు, కారం, అలాగే మసాలా వాటర్ వేసి బాగా కలిపి ఆ ముక్కలకి అంటుకునేలా చేయాలి. అదే ముక్కలకి మసాలా పట్టే విధంగా చేసుకోవాలి. నేను చెప్పడం మర్చిపోయానండి, మధ్యలో కట్స్ ఇస్తే ఆ మసాలా అనేది ముక్కల లోపల వరకు వెళ్తుంది. ఇంతకు ముందు చెప్పిన విధంగా మనము ఇలా ఫిష్ ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా చేప ముక్కలకి కట్స్ ఇచ్చినట్లయితే మనం పెట్టిన మసాలా అనేది ఆ ముక్కల లోతు వరకు వెళ్ళి బాగా ఇంకుతుందండి. అప్పుడే ఆ ఫ్రై కానీ ఏమైనా మనం ఏం చేసుకుంటే అది చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే మసాలా అనేది ముక్కలకి బాగా పడుతుంది. ఇలా మనం టైం పట్టండి, ఎక్కువ టైం ఉంటే ఒక 2 అవర్స్ వరకు ఉంచుకోవచ్చు. తక్కువ టైంలో చేసుకోవాలంటే ఒక 30 మినిట్స్ వరకు పక్కన పెట్టుకొని ఉంటే ఆ మసాలా అనేది ముక్కలకు బాగా పడుతుంది. తర్వాత నేను చూపించిన విధంగా ఒక్కొక్క పీస్ని మనం వేడివేడి నూనెలో ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవడమే ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఈలోపు మరిగించుకున్న పులుసు ఏదైతే ఉందో దాన్ని ఒకసారి మూత తీసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. మనం ఎన్ని ఐటమ్స్ వేసి వండినా సరే ఉప్పు తక్కువ ఉంటే దాని టేస్టే ఉండదు. అందుకే కదండి అన్నేసి చూడు నన్నేసి చూడు అని అంటుంది ఉప్పు. కాబట్టి ఉప్పు కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొంతసేపటి వరకు మరగనివ్వాలి. పులుసు బాగా మరిగితేనే టేస్ట్ అనేది ఉంటుందండి, మరగకుండా దించితే మనం ఎంత చేసినా టేస్ట్ రాదు. తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని లైట్గా జల్లుకొని గార్నిషింగ్ చేసుకుంటే టేస్టీ చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. నేనైతే ఫస్ట్ టైం వాయిస్ ఇస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.